మాల ధరించే ముందు మాల ఎప్పుడు వేసుకోవాలి? గురుస్వామి దగ్గరనుంచి మాల తీసుకోవాలి. శుభముహూర్తం మంగళవారం, శుక్రవారం ఎక్కువగా ఎంపిక చేస్తున్నారు. శుభ్రమైన స్నానం చేసి పసుపు కుంకుమతో పూజ చేసి ధరించాలి. సంకల్పం 40 రోజులు నియమం పాటిస్తానని మనసులో సంకల్పం చేసుకోవాలి. మాల వేసుకున్న తర్వాత ప్రధాన నియమాలు 100% పాటించాల్సినవి. బ్రహ్మచర్యం, పూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి. దాంపత్య సంబంధాలు పూర్తిగా వర్జ్యం. మద్యము, మాంసాహారం పూర్తిగా నిషేధం. మద్యం, గుట్కా, పాన్, సిగరెట్ మొదలైనవి పూర్తిగా నో. అన్ని రోజులు సత్యాహారం. టిఫిన్, అన్నం, పప్పు, కూరలు మాత్రమే. ఉదయం, సాయంత్రం స్నానం. రోజూ 2 సార్లు శుభ్రమైన స్నానం. మలినాల దగ్గరకు వెళ్లకుండదు. వీలైతే గంగాజలం కలిపి స్నానం. అయ్యప్ప స్వామి పేర్లు జపం. స్వామియే శరణం అయ్యప్ప అని రోజూ జపం చేయాలి. హరివరాసనం వినడం, చదవడం. ప్రతిరోజు పూజ ఇంట్లో దీపం వెలిగించి అయ్యప్ప పూజ చేయాలి. వీలైతే ఉదయం 5-7 మధ్య పూజ మంచిది. ప్రవర్తనలో పాటించాల్సిన నియమాలు: శాంతం, దయ, మాటల్లో నియంత్రణ. ఎవరి కోపం, అబద్ధం, తిట్లు, వాదాలు పూర్తిగా మానేయాలి. జంతువుల మీద దయ. జంతువులను బాధ పెట్టకూడదు. పక్షులకి ఆహారం వేయడం శుభం. తక్కువగా మాట్లాడడం, తప్పు చూపకూడదు. అవసరం లేని మాటలు, తగాదాలు పెట్టుకోకూడదు. 4. భోజనానికి సంబంధించిన నియమాలు: ఒకసారి మాత్రమే తినడం. వీలైన వారికే. చాలామంది స్వాములు ఒకటే పూట అన్నం తింటారు. వెల్లుల్లి తినకూడదు. హోటల్ భోజనం అవాయిడ్ చేయాలి. వీలైతే ఇంట్లో చేసిన సత్యాహారం మాత్రమే. నీళ్లు కూడా శుభ్రమైనవి మాత్రమే తాగాలి. వస్త్రధారణ: ఎక్కువగా నలుపు, నీలం, కాషాయం. చెప్పులు ధరాదు. 6. నిద్ర అలవాట్లు: నేలమీద పడుకోవడం మంచిది. 7. ఆలయం పదయాత్రకు వీలైనన్ని ఎక్కువ ఆలయ దర్శనాలు. అన్యాయంగా డబ్బు తీసుకోవడం, ఇవ్వడం వద్దు. గురుశ్రద్ధ, దేవభక్తి ప్రధానంగా ఉండాలి. 8. త్యాగం, సేవ. ఎవరికైనా సహాయం చేయాలి. దాన ధర్మాలు చేయాలి. పేదలకు అన్నదానం శుభఫలం. మాల తీసే రోజు నియమాలు చేయాలి. తిరిగి గురువుస్వామి దగ్గరే మాల తీసివేయాలి. అభిషేకం, పూజ చేసి తీసివేయడం మంచిది. అక్రమైన పనులు, అబద్ధాలు, చీటింగ్ అసలు వద్దు. 10 మందికి మంచి చేయడం అయ్యప్ప స్వామి నిజమైన సేవ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.